everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో వర్షానికి సంబంధించిన సెంటెన్సెస్ని క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి చాలు. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ప్రసాదం. ప్రసాదంని మనం ఇంగ్లీష్లో ఆఫరింగ్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఓన్లీ విత్ హెల్త్ వీ కెన్ డూ ఎనీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ పిడుగు. వర్షం వచ్చినప్పుడు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే నా పనికి వర్షానికి సంబంధం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ వర్షం ఆగితే బాగుండు. వర్షం ఎక్కువగా పడుతూ ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ ద రెయిన్ స్టాప్స్. ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ ద రెయిన్ స్టాప్స్ ఈ విధంగా చెప్తాం. ఇట్ వుడ్ బి గుడ్ అంటే బాగుంటుంది అని. అదే నేను కాసేపట్లో ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాను, కానీ పెద్ద వర్షం పడిపోయింది. ఇలా చెప్పాలనుకుంటే I thought of coming home in a while, but it rained heavily. I thought of coming home in a while, but it rained heavily. ఈ విధంగా చెప్తాం. ఐ థాట్ ఆఫ్ కమింగ్ హోమ్ అంటే ఇంటికి వద్దామని అనుకున్నాను అని. ఇన్ అ వైల్ అంటే కాసేపట్లో అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ యూ షుడ్ కమ్ హోమ్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ రైనింగ్. యూ షుడ్ కమ్ హోమ్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ రైనింగ్ అంటే వర్షం పడే కంటే ముందే నువ్వు ఇంటికి వచ్చేయాలి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే పెద్దది కాదు, చిన్న జల్లు పడుతోంది. చిన్నగా చినుకులు పడుతూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ హెవీ జస్ట్ అ లైట్ డ్రిజిల్. ఇట్స్ నాట్ హెవీ ఆర్ ఇట్ ఈస్ నాట్ అ హెవీ రెయిన్ జస్ట్ అ లైట్ డ్రిజిల్ ఈ విధంగా చెప్తాం. లైట్ డ్రిజిల్ అంటే చిన్న చినుకు లేదా చిన్న జల్లు అని. అదే చినుకులే పడుతున్నాయి కాబట్టి నువ్వు గొడుగు లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇలా చెప్పాలనుకుంటే ఇట్స్ జస్ట్ డ్రిజ్లింగ్ సో యూ క్యాన్ గో వితౌట్ అన్ అంబ్రెల్లా. ఇట్స్ జస్ట్ డ్రిజ్లింగ్ సో యూ క్యాన్ గో వితౌట్ అన్ అంబ్రెల్లా ఈ విధంగా చెప్తాం. ఇట్స్ జస్ట్ డ్రిజ్లింగ్ అంటే చినుకులు మాత్రమే పడుతుంది లేదా జల్లు మాత్రమే పడుతుంది అని. అదే పెద్ద వర్షం ఏమీ పడటం లేదు, చిన్న జల్లే పడుతుంది, నువ్వు ఎందుకు నాటకాలు చేస్తున్నావు ఇలా అడగాలనుకుంటే ఇట్స్ నాట్ రైనింగ్ హెవీలీ జస్ట్ డ్రిజ్లింగ్ వై ఆర్ యూ ఓవర్ యాక్టింగ్. ఆర్ ఇట్స్ నాట్ రైనింగ్ హెవీలీ జస్ట్ డ్రిజ్లింగ్ వై ఆర్ యూ డూయింగ్ డ్రామా ఈ విధంగా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ గొడుగు లేకుండా వెళ్ళి తడిచిపోయాను. వర్షం పడినప్పుడు ఇలాంటివి కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వెంట్ వితౌట్ అన్ అంబ్రెల్లా అండ్ గాట్ వెట్. ఐ వెంట్ వితౌట్ అన్ అంబ్రెల్లా అండ్ గాట్ వెట్ ఈ విధంగా చెప్తాం. గాట్ వెట్ అంటే తడిచిపోయాను అని. అదే నేను గొడుగు మర్చిపోకపోయి ఉండుంటే తడిచేదాన్ని కాదు లేదా తడిచేవాడిని కాదు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ ఐ హ్యాడెంట్ ఫర్గాటన్ ద అంబ్రెల్లా ఐ వుడెంట్ హ్యావ్ గాటన్ వెట్. ఆర్ if I hadn't forgotten the umbrella, I would not have gotten wet. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే నేను నా రెయిన్ కోట్ని అలాగే గొడుగుని రెండింటిని మర్చిపోయాను. ఇలా చెప్పాలనుకుంటే I forgot both my raincoat and umbrella. I forgot both my raincoat and umbrella ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ మబ్బు పట్టి వర్షం పడేలా ఉంది. ఇలా కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ క్లౌడీ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. ఇట్స్ క్లౌడీ లుక్స్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ ఈ విధంగా చెప్తాం. ఇట్స్ క్లౌడీ అంటే మబ్బుగా ఉంది లేదా మబ్బు పట్టింది అని. అదే మబ్బు పట్టడం వల్ల మొత్తం చీకటిగా మారిపోయింది, పెద్ద వర్షం పడేలా ఉంది. ఇలా చెప్పాలనుకుంటే బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇట్ హ్యాస్ బికమ్ కంప్లీట్లీ డార్క్. లుక్స్ లైక్ దెర్ విల్ బీ అ హెవీ రెయిన్. ఆర్ బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇట్ హ్యాస్ బికమ్ కంప్లీట్లీ డార్క్. లుకింగ్ లైక్ దెర్ విల్ బీ అ హెవీ రెయిన్ ఈ విధంగా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇట్స్ క్లౌడీ బట్ ఐ థింక్ ఇట్ వోంట్ రెయిన్. ఆర్ ఇట్స్ క్లౌడీ బట్ ఐ థింక్ ఇట్ విల్ నాట్ రెయిన్ అంటే మబ్బు పట్టింది లేదా మబ్బుగా ఉంది కానీ వర్షం పడదని నేను అనుకుంటున్నాను అని.
నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈస్ ఈ వర్షం చాలా చిరాకు తెప్పిస్తోంది. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ రెయిన్ ఈజ్ వెరీ ఇరిటేటింగ్ ఆర్ దిస్ రెయిన్ ఈజ్ వెరీ అనాయింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఐ గెట్ రెడీ నీట్లీ ఫర్ ది ఆఫీస్ బట్ బికాస్ ఆఫ్ ద రెయిన్ ఐ ఎండ్ అప్ గెటింగ్ వెట్. ఐ గెట్ రెడీ నీట్లీ ఫర్ ది ఆఫీస్ బట్ బికాస్ ఆఫ్ ద రెయిన్ ఐ ఎండ్ అప్ గెటింగ్ వెట్. అంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా రెడీ అవుతాను, కానీ వర్షం వల్ల మొత్తం తడిచిపోతున్నాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ దాట్స్ వై ఐ కీప్ కర్సింగ్ దిస్ రెయిన్ ఎవ్రీ డే ఆర్ దట్ ఈస్ వై ఐ కీప్ కర్సింగ్ దిస్ రెయిన్ ఎవ్రీ డే. అంటే అందుకే నేను ఈ వర్షాన్ని రోజు తిట్టుకుంటున్నాను అని. కర్సింగ్ ఆర్ స్కోల్డింగ్ అంటే తిట్టడం అని. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే వర్షం వల్ల బట్టలు వాసన వస్తున్నాయి. వర్షాకాలంలో ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో బికాస్ ఆఫ్ ద రెయిన్ ద క్లోత్స్ ఆర్ స్మెల్లింగ్. బికాస్ ఆఫ్ ద రెయిన్ ద క్లోత్స్ ఆర్ స్మెల్లింగ్ ఈ విధంగా చెప్తాం. అదే వర్షం వల్ల బట్టలు ఆరడం లేదు, అందుకే వాసన వస్తున్నాయి. ఇలా చెప్పాలనుకుంటే బికాస్ ఆఫ్ ద రెయిన్ ద క్లోత్స్ ఆర్ నాట్ డ్రైయింగ్ ఎట్ ఆల్ దాట్స్ వై దే ఆర్ స్మెల్లింగ్. బికాస్ ఆఫ్ ద రెయిన్ ద క్లోత్స్ ఆర్ నాట్ డ్రైయింగ్ ఎట్ ఆల్ దాట్స్ వై దే ఆర్ స్మెల్లింగ్ ఈ విధంగా చెప్తాం. క్లోత్స్ ఆర్ నాట్ డ్రైయింగ్ ఎట్ ఆల్ అంటే బట్టలు అస్సలు ఆరటం లేదు అని. అదే రేపు ఎండ వస్తే చాలా బాగుంటుంది, బట్టలన్నీ ఆరిపోతాయి. ఇలా చెప్పాలనుకుంటే ఇట్ వుడ్ బీ గుడ్ ఇఫ్ ద సన్ కమ్స్ అవుట్ టుమారో ఆల్ ద క్లోత్స్ విల్ డ్రై. ఇట్ వుడ్ బీ గుడ్ ఇఫ్ ద సన్ కమ్స్ అవుట్ టుమారో ఆల్ ద క్లోత్స్ విల్ డ్రై ఈ విధంగా చెప్తాం. ఇట్ వుడ్ బీ గుడ్ అంటే బాగుంటుంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ రాత్రి కుండపోత వర్షం పడింది. చాలా పెద్ద వర్షం పడినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ రెయిన్డ్ హెవీలీ లాస్ట్ నైట్. ఇట్ రెయిన్డ్ హెవీలీ లాస్ట్ నైట్ ఈ విధంగా చెప్తాం. హెవీ రెయిన్ అంటే కుండపోత వర్షం, దీన్నే మనం హెవీ డౌన్ పోర్ ఆర్ ఇట్స్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఈ విధంగా చెప్పచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ సీయింగ్ ద రెయిన్ లాస్ట్ నైట్ ఐ థాట్ మేబీ ద స్కై హ్యాడ్ క్రాక్డ్ ఓపెన్. సీయింగ్ ద రెయిన్ లాస్ట్ నైట్ ఐ థాట్ మేబీ ద స్కై హ్యాడ్ క్రాక్డ్ ఓపెన్ అంటే రాత్రి పడిన వర్షాన్ని చూసి ఆకాశానికి చిల్లు పడిందేమో అని నేను అనుకున్నాను అని. Another example is truly a hole has formed in the sky that's why it's raining so heavily. Truly a hole has formed in the sky that's why it's raining so heavily అంటే నిజంగా ఆకాశానికి చిల్లు పడిందేమో లేదా కన్నం పడిందేమో, అందుకే ఇంత పెద్ద వర్షం పడుతోంది అని. Now the last sentence is వర్షం పడినా కూడా గాలి లేదు. కొన్నిసార్లు ఇలాగే అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ దో ఇట్స్ రైనింగ్ దెర్ ఇస్ నో విండ్. ఈవెన్ దో ఇట్స్ రైనింగ్ దెర్ ఇస్ నో విండ్ ఈ విధంగా చెప్తాం. ఈవెన్ దో ఇట్స్ రైనింగ్ అంటే వర్షం పడుతున్నప్పటికీ కూడా అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే దెర్ ఇస్ నో హెయిర్ ఫ్లో ఇన్ యువర్ హౌస్ దాట్స్ వై ఈవెన్ దో ఇట్ ఈస్ రైనింగ్ దెర్ ఇస్ నో బ్రీజ్. దెర్ ఇస్ నో ఎయిర్ ఫ్లో ఇన్ యువర్ హౌస్ దాట్స్ వై ఈవెన్ దో ఇట్స్ రైనింగ్ దెర్ ఇస్ నో బ్రీజ్ అంటే మీ ఇంట్లో అస్సలు గాలి లేదు, అందుకే వర్షం పడుతున్నా కూడా కాస్తంత గాలి కూడా వేయడం లేదు అని. Another example is I booked a bus ticket but because of this rain I am not able to go. I booked a bus ticket but because of this rain I am not able to go అంటే నేను బస్ టికెట్ బుక్ చేసుకున్నాను, కానీ ఈ వర్షం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.